ఇండియా జనరిక్ డ్రగ్ సప్లైలో అగ్రగామి అని మనకు తెలుసు. ఇండియన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ప్రపంచంలో చాలా దేశాలకి ఎసెన్షియల్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, మెడిసిన్స్ సప్లై చేస్తూ ఉంటుంది. అయితే కోవిడ్-19 సందర్భంగా గత నెల అంటే మార్చి 3వ తారీఖున కొన్ని రకాల ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్‌ను, మందులను ఎక్స్‌పోర్ట్ బ్యాన్ విధించింది ప్రభుత్వం. ముఖ్యంగా 26 రకాల మందులు ఫ్లూకి సంబంధించి, మలేరియాకి సంబంధించి రకరకాల మందులను గవర్నమెంట్ బ్యాన్ విధించింది. అయితే నిన్న ఈ 26 రకాల్లో 24 రకాల మందులపైన నిషేధం ఎత్తివేసింది. ఎందుకు ప్రభుత్వం ఇలా చేసింది? అసలు బ్యాన్ ఎందుకు విధించింది? హైడ్రాక్సీ క్లోరోక్విన్, ఇతర పారాసిటమాల్ ఈ మందులన్నీ కూడా ముందుగా మన దేశంలో కోవిడ్ పేషెంట్స్కి జాగ్రత్తగా ఉంచాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయకుండా ఆపింది. అయితే ఒక వారం క్రితం డొనాల్డ్ ట్రంప్ మోడీ గారికి రిక్వెస్ట్ చేయడంతో ఆ తర్వాత రకరకాల కథనాలు వస్తున్నాయి. ట్రంప్ ఇండియాని రిటాలియేషన్ చేస్తాం మేము కనుక మీరు హైడ్రాక్సీ క్లోరోక్విన్ పంపించకపోతే అది ఇది అని. అవన్నీ పక్కన పెడితే ఇండియా మానవతా దృక్పథంతో అమెరికాకి ఇతర దేశాలకి ఈ హ్యూమానిటేరియన్ ఎయిడ్గా ఈ మలేరియా మందు, యాంటీ మలేరియా మందు ఇలాంటివన్నీ పంపిస్తుంది. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇండియా అమెరికా ట్రేడ్ సర్ప్లస్ ఇండియాకే ఉంది. అంటే ఇండియాకే లాభం ఉంది. అది అమెరికాకి ఇప్పటికే కంటగింపుగా ఉంది. అమెరికా ఒక మాట ఉంది, ఇండియా ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర వాణిజ్యంలో లబ్ధి పొందుతుంది, ఈ రోజున హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాకు పంపించడం ఆపేస్తుందా అని. ఖచ్చితంగా ఇండియా స్వదేశంలో అవసరాలు తీరాక ఖచ్చితంగా ఆ మందుని ఇక్కడేం దాచిపెట్టదు అన్ని దేశాలకి. ఎందుకంటే హ్యూమానిటేరియన్ మెడికల్ హెల్ప్ అనేది ఇండియా ఎప్పుడూ ప్రయారిటీ ఇస్తుంది. అయితే 2 years బ్యాక్ ట్రంప్ అనౌన్స్ చేసి లాస్ట్ ఇయర్ ఇండియాకి జిఎస్పి ఎత్తేసారు. జిఎస్పి అంటే జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. ఇంతకుముందు వరకు ఇండియా జిఎస్పితో చాలా తక్కువ డ్యూటీస్తో అమెరికాలో చాలా ప్రోడక్ట్స్ అమ్మగలిగేది. కానీ ఇప్పుడు ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనే అమెరికాకి ఎక్కువ డ్యూటీస్ పడుతున్నాయి అన్నమాట. స్టిల్ ఇండియా అమెరికా ట్రేడ్ వల్ల ఇండియాకి అమెరికాకి ఇద్దరికి లాభం జరుగుతుంది. ట్రేడ్ సర్ప్లస్ ఏమో ఇండియా వైపు ఉంది. ఇప్పుడు ఇండియా నిన్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇతర మందులపైన నిషేధం, ఎక్స్పోర్ట్ బ్యాన్ ఎత్తేసింది. అండ్ రెండు ఇంగ్రీడియంట్స్ మీద ఇంకా బ్యాన్ ఉందన్నమాట. ఒకటి పారాసిటమాల్, దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్, దానికి సంబంధించిన మెడిసిన్స్. సో నిన్న దాదాపు 24 ప్రోడక్ట్స్ మీద ఇండియా ఎక్స్పోర్ట్ నిషేధం ఎత్తేసింది.